ఇక హరీష్ రావు ఏమంటుండో చూద్దాం ఒకసారి. సో హరీష్ రావు బీజేపీలోకి పోతాడు, లేకపోతే కవిత కొత్త పార్టీ పెడుతుంది, కేటీఆర్ పరిస్థితి ఏంది, కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచారణకు హాజరవుతాడా కాదా, అసలు పొత్తు పెట్టుకుంటుర్రా లేదా, విలీనం చేస్తుర్రా, ఇట్లా రకరకాల వాదనలు వినబడుతున్న నేపథ్యంలో హరీష్ రావు అయితే ప్రతిసారి ఏదో ఈ వివాదం తగ్గించడానికి తన వంతు ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాడు. మొత్తం కేటీఆర్కి అప్పచెప్తున్నారు పగ్గాలని చెప్పేసి వినబడ్డ తరుణంలోనేమో నేను ఎవరి నాయకత్వంలో అయినా పనిచేయడానికి సిద్ధంగానే ఉన్నా అని చెప్పేసి కూడా హరీష్ రావు చెప్పిండు ఆల్రెడీ. ఇక ఆయన ఎక్కడికైనా దిగజారుతాడు, ఆయన పరిస్థితులు ఆయనకు అనుకూలంగా వచ్చేదాకా ఏ మాటలైనా మాట్లాడగలుగుతాడు. సో ఏదన్నా చేయగలుగుతాడు. ఆయనకు ఆ సెల్ఫ్ కంట్రోలు, ఆ వ్యూహము, ఆ టాలెంట్ అనేది ఆయనకు ఉన్నది. సో దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ ఇక పొత్తు పెట్టుకోదు, ఒంటరిగానే పోటీ చేసి 100 సీట్లు సాధిస్తా అంటుండే. ఎప్పటిదాకా తెలియదు, ఒక్కసారి తీసేదాకా తెలియదు. మహిళలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటూ సీఎం అబద్ధాలు, జీవో చూపిస్తే రాజీనామా చేసేందుకు సిద్ధమని హరీష్ రావు అంటుండు. ఇట్లా చాలాసార్లు రాజీనామాకు సిద్ధం అంటాడు. ఒకసారైనా రాజీనామా చేపిస్తారేమంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేయించుకోవాలబడతారు. అదేందో 21,000 వడ్డీ రుణం ఇచ్చిరో లేదో అదేదో చూపెట్టరు ఆయనకు. రాజీనామా చేస్తే సిద్దిపేట జనాలకు ఉపశమనం లభిస్తుంది. 20 ఏళ్ళ నుంచి గాల్లో వెళ్తురు. ఇగో ఎవడో పొత్తు పెట్టుకుంటాం అన్నట్లు మాట్లాడుతున్నారు. ఎవరితో పొత్తు లేదు. కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వస్తాం అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడిన ఆయన వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని, ఒంటరిగా పోటీ చేసి 100 సీట్లు గెలుస్తుందని తెలిపారు. కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ వేడుకలు జరిగేవా అని ప్రశ్నించారు. ఇదే బాధ. ఇక కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ దినోత్సవాలు జరిగేదా, అసలు గాంధీ లేకపోతేనో, ఇంకా నెహ్రూ లేకపోతేనో, లేకపోతే ఛత్రపతి శివాజీ లేకపోతేనో, ఇంకా సుభాష్ చంద్రబోస్ లేకుంటేనో, వీళ్ళందరూ లేకపోతే మరి స్వాతంత్ర దినోత్సవ సెలబ్రేషన్ జరిగేటియా అంటే ఎట్లుంటుంది నీకు? నువ్వెందుకు చేసుకుంటున్నావు అంటే, అరే ఒక్కొక్కరు ఒక్కొక్క కాసు కోసం పోరాడతారు భయ్. మీరు ఉద్యమ పార్టీ, మీరు ఉద్యమాలు చేశారు, ఉద్యమ నాయకుడు కేసీఆర్, తెలంగాణ సాధించిన జాతి పిత కేసీఆర్ అని మీరు చెప్పుకుంటారు కదా. జయశంకర్ సార్ పక్కకు పెట్టి మీకు సహకరించిన వాళ్ళని తొక్కి పెట్టి 10 ఏళ్ళు రాజకీయాల్లో అక్రమ సంపాదన మీదనే ఎక్కుపెట్టి బాగానే వెనక్కి నెట్టుకురుగా మొత్తం. సో మీరు బాగా సంపాదించి ఏదో చేసిర్రు. ఇప్పుడేమో వచ్చే అసలు కేసీఆర్ లేకపోతే మీరు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరిగాడే అంటే, కేసీఆర్ రాకపోతే ఇంకో రోజు కావచ్చు, ఇంకో 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు ఎవరికి తెలుసు. హూనోస్ ఎప్పుడు మొదలైంది తెలంగాణ ఉద్యమం, ఎప్పుడు ముగిసింది? మీరు తప్పు చేసినట్టు ఉద్యమం చేయలేదు అని అంటలేము ఇక్కడ ఎవరం. కానీ నువ్వు ఎన్నేళ్ళు క్లెయిమ్ చేసుకుంటావు? అది ఉద్యమం చేసినావు, ఉద్యమ నాయకుడిగా ఆయన స్థానం ఆయనకు ఉంది. 10 ఏళ్ళు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన వ్యక్తిగా ఆయనకు అవకాశం ఇచ్చిరు తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు. కానీ 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు ఒక 10 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టి నాకు 10 ఏళ్ళు అధికారం చెప్పిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు, మీ తీర్పును శిరస వహిస్తున్నా, నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పుకోలేనటువంటి విశ్వాసఘాతకులు మీరు. ఎప్పుడు మాట్లాడారు ఎప్పుడన్నా? తెలంగాణ ప్రజలు సోయి తప్పారు, తెలంగాణ ప్రజలు ఆంధ్ర లెక్క ఆలోచించరు, ఇప్పుడు మంచిగా అయింది, కష్టాలు పడుతున్నారు అని ఎంజాయ్ చేసే బాపత్గాళ్ళు మీరు. ఇదా పద్ధతి? కేసీఆర్ లేకపోతే ఆవిర్భావ దినోత్సవాలు వేడుకలు జరుపుకునే అంటే జరుపుతురు. ఇప్పుడు ఏం చేయమంటావు మరి? మొత్తం ఎల్లకాలం మిమ్మల్ని అధికారాలు ఉంచమంటాం మరి? వేరే అధికారం మార్పిడి జరగద్దా? అసలు కేసీఆరే సిద్దిపేట లేకపోతే నీకు సిద్దిపేటలో నువ్వెక్కడ? నువ్వెవరు అసలు సిద్దిపేటలో? మరి ఎప్పుడవుతుంది? కేసీఆర్ కంటే ముందు ఎవరు సిద్దిపేటలో లేరా? ఇక కేసీఆర్ లేకుంటే ఆవిర్భావ వేడుకలు జరిగేవా అని ప్రశ్నించారు. మహిళలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని పర్యాటక గ్రౌండ్ వేదికగా సీఎం రేవంత్ అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. జీవో చూపించు, నేను రాజీనామా చేసిన సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు అయితే సవాల్ విసిరినట్టు ఇక ఆయన సవాల్ విసురుతూనే ఉంటాడు. సో ఇది హరీష్ రావు అయితే 100 సీట్లు గెలుస్తామంటుండు. మీ అభిప్రాయాన్ని కూడా చెప్పురి. తెలంగాణతో రాజీవ్ గాంధీకి ఏం సంబంధం అంటుంది కల్వకుంట్ల కవితక్క. యువ వికాసానికి అమరుల పేర్లు పెట్టాలని చెప్పేసి ఎమ్మెల్సీ కవితక్క అంటుంది. ఒక్కసారి చూద్దాం.